తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి మన మహిళా అధ్యక్షురాలు టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సునీతారావు గారు ఈరోజు మన ఈ యొక్క మహబూబాద్ జిల్లా సంబంధించిన మంచి ఘనమైన ప్రోగ్రాం అయితే ఇక్కడ నిర్వహించిన అయితే కనబడుతుంది. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మహిళలకు ఎక్కడ పోయి ఉండాలి, ఏమైనా విషయాలని మాట్లాడుకోవాలంటే వెనక దారి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా మహిళలకు ఒక ధైర్యమని నింపడానికైతే సునీతారావు గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ముఖ్యంగా ఇక్కడ మహిళలకు ఎటువంటి సలహాలు ఇస్తారు, వాళ్ళకు ఎటువంటి ధైర్యం నింపడానికి మీరు వచ్చారో దానికి సలహాని సూచనలు మేరకు చెప్పాలి మేడం. కార్యాచరణ పార్లమెంట్కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్కి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ కార్యాచరణ బయట పెట్టినాం అనుకోండి, మాకు ఇంకో డబల్ ఎత్తి వేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి మండల్, బ్లాక్, బూత్, దాంతోపాటు గ్రామ కమిటీలు అందరినీ కూడా పిలవడం జరిగింది. సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మా సర్క్యులర్ ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డపైన మా జెండా రెపరెపలాడాలి అనే దానిపైన మాట్లాడడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదే కాకుండా 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇక్కడ వస్తాయి. కొత్తగూడెం భద్రాద్రి అధ్యక్షురాలు, దాంతోపాటు మహబాద్ అధ్యక్షురాలు, ఇక్కడ వరంగల్ అధ్యక్షురాలు, దాంతోపాటు మా కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఇక్కడ రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది. సో మండల్ పార్టీ అధ్యక్షురాలు మండల్ కమిటీస్ వేశారు. ఆ మండల్ కమిటీలో ఉన్న ఒక్కొక్కరు ఒక 10 మందిని అనుసంధానం చేస్తున్నారు. గ్రామ కమిటీలతో పాటు బ్లాక్, బూత్ ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఏ విధంగా ఓట్లు బైఫర్కేట్ కాకుండా ఏ విధమైన కార్యాచరణ ఉంది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడానికైతే అన్ని విధాలుగా ఇక్కడ దాదాపు ఒక గంటన్నర పాటు ఇక్కడ జరుగుతున్న సమావేశంలో మహిళలకు సంబంధించిన విషయాలు మాట్లాడారు. దాంతో సంబంధించింది ముఖ్యంగా ఇక్కడ మహిళలకు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించింది విషయం మాట్లాడుకుంటే మహిళలకు ఇవ్వాలనే విషయం అయితే మేడం గారు చెప్తున్నారు. ఇక్కడ నుంచి అయితే నూనావత్ రాధా గారు అయితే గత 30 సంవత్సరాల నుంచి అర్బురేని పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ముందుకు చూసుకుంటా ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తను టికెట్ ఆశించిన విషయం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తే కనీసం మహిళల తరఫున అయితే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన టికెట్ అయినా ఇప్పగలుగుతారు మేడం. 100% నేను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకి చెప్పడం జరిగింది. తనని తీసుకొని ఒక 2-3 రోజులలో ఢిల్లీ పర్యటన చేస్తూ ముఖ్యమైన నాయకులతో కలిసి సర్వే ఆధారంగా అంటున్నారు. సర్వేలో కూడా మరి మా రాధమ్మ కూడా ముందే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే అలుపెరుగని పోరాటం చేస్తుంది, ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఇక్కడ మీరు స్ట్రెంత్ని చూసినట్టయితే మీరు చూడొచ్చు, మా మండల్ పార్టీ అధ్యక్షురాలే, బ్లాక్, బూత్ కానీ వీళ్ళందరూ ఇక్కడికి రావడం అంటే కారణం ఆమెనే. ఇవే కాదు, ప్రతి ఒక్క అధ్యక్షురాలు ఈ విధంగానే ప్రతి జిల్లాలో పనిచేసుకుంటూ మహిళా కాంగ్రెస్ స్ట్రెంత్ని చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆమె అర్హురాలే. కాకపోతే సర్వేస్ కూడా చేస్తానంటున్నారు. సర్వేలో ఏ రిపోర్ట్ వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. చిన్న విషయం, మహిళలు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు మండల బాడీ సమావేశం కావచ్చు, నియోజకవర్గ బాడీ సమావేశం కావచ్చు, మహిళలకు ఇప్పుడు మహిళల నుంచి ఒక క్యాండిడేట్ని మనం ఎంచుకుంటాం. మేడం, ఈ విషయాన్ని విజయలక్ష్మి మీరు ఈ పని చేయండి అన్నప్పుడు మనకు మంచి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళకు మీకున్న హోదాను బట్టి, మీకున్న ఆలోచన మేర బట్టి వాళ్ళకు ఒక సొంత ఇల్లుని ఏర్పాటు చేసి వాళ్ళకు చెయ్యని ఒక సపోర్ట్ ఇస్తే వాళ్ళకు చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మండల సోషల్ మీడియాతో సమానంగా దాదాపు జిల్లా బాడీ సమావేశం ఎంతవరకు వాళ్ళకు ఒక క్యాడర్ ఇస్తే వాళ్ళకు మీకు ఎంతో సపోర్ట్ ఉంటారు. వచ్చే వాళ్ళకు మహిళలకు కూడా సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు మహిళలు అంటే ఎంతో చిన్న చూపు చూస్తూ ఉంటారు. వాళ్ళకు మీరు ఎటువంటి కనీసం వాళ్ళకి ఇల్లు అర్హత కూడా ఇవ్వాల్సిందిగా ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేకుండా వాళ్ళకు చేస్తారనే విషయం మీద అయితే మేము కొందరు చెప్తా ఉంటే బాధపడతా ఉంటే మహిళ దాని మీద నేను మాట్లాడుతున్నాను. దీని మీద మీ అభిప్రాయం అండి? గతంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తాను మోసం చేసిన బీఆర్ఎస్ఏ పార్టీ కానీ బీజేపీ పార్టీలే కానీ పెద్ద మాటలు మాట్లాడడం వరకే ఉండిపోయారు. కానీ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చారు అంటే మీరందరూ కూడా చెల్లెళ్ళు చేయలేపడం చూశారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా వచ్చాయో ఇప్పుడు కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అలాగే వస్తాయి. అంటే ఏ చెల్లె కూడా నేను అనుకోను మమ్మల్ని చిన్న చూపు చూస్తారని. మేము వాళ్ళని పెద్ద చూపు చూడకపోతే వాళ్ళు కింద పడిపోతారేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే నా ఉద్దేశం అది. అంటే ఆవేదన అనేది అందరికీ ఉంటుంది. మా సంక్షేమం అనేది ఎవరు కాదు, ఆడపిల్ల ఇల్లు ఎట్లా చక్క పెడుతుందో ఇల్లంతా మంచిగా ఏ విధంగా చూస్తారు. నేను అందుకే చెప్పాను, మగవాళ్ళు ఒక పని చేస్తే ఆడవాళ్ళు 10 పనులు చేస్తారు. మేము ఎందులో కూడా తక్కువ కాదు. ఈరోజు మీరు పూజించే అమ్మవారు కూడా ఒక దేవత, ఆదిశక్తి. మాలో ఎంత శక్తి ఉందనేది వాళ్ళు
తెలుసుకోలేని రోజు చిన్న చూపు అనుకుంటాం, కానీ ఖచ్చితంగా నాలాంటి ఆదిశక్తి కూడా పరాశక్తి ఒక రూపంలో వస్తుంది అని చెప్పేసి అని ఈరోజు అందరు చూసినా నాకైతే అనిపించట్లేదు. మరి మా చెల్లెళ్ళు ఆదిశక్తిలే అని నేను అనుకుంటాను. చిన్న చూపు ఎక్కడ లేదు. మేము మిమ్మల్ని పెద్ద చూపు చూడకపోతే మీరు ఓట్లు కాదు కదా, మీరు రాజకీయాలలో ఉండలేరని మేము అనుకుంటాం. ఒకటే విషయం నేను అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు మహిళలు ఉన్నారు కదా, వీళ్ళ కోఆర్డినేటర్ పెట్టారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెట్టారు, మన సంబంధించి జిల్లా అధ్యక్షురాలను పెట్టారు, మండల అధ్యక్షురాలను పెట్టారు. వీళ్ళకు మీరు పెద్దపీఠం ఫస్ట్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే ఒకటి ఏంటంటే ఒక గట్టి పోటీ ఇస్తారు. వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఏంటనేది. కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత ఒక ఉపాధి కల్పించడమో, ఇంకైనా డబుల్ బెడ్రూమ్ లాంటి కేసీఆర్ గారు పెట్టారు. అది కాకుండా ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన విషయంలో మీరు వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారనే మీరు నేను అడుగుతున్నాను. దాని మీద మీరు చెప్పాలి అభిప్రాయం. అందుకే నేను చెప్పాను 6 గ్యారెంటీలు మాకే పెద్దపీట వేసింది తమ్ముడు మా సోనియా గాంధీ అన్న. ఇంతకన్నా మీకు ఏం చెప్పాలా? నేను 6 గ్యారెంటీ అడగట్లేదు. వాళ్ళు కోఆర్డినేటర్లో పనిచేసిన వాళ్ళకు మీరు పెద్ద పీఠం ఒక గుర్తించాలి. వాళ్ళు అది చెప్పు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. మా ఇక్కడ కూర్చున్న చెల్లెళ్ళకి 500లకు సిలిండర్ వస్తుంది. వీళ్ళంతా బిలో పవర్టీ లైన్. పాపం వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వాన్ని. మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఒక్కటే, ఏమంటున్నాను, 500 సిలిండరే కానీ 2500 వాళ్ళ అకౌంట్కే కానీ, ఇదే కాకుండా బస్ ఫ్రీ పథకం లాంటిది ఈరోజు ఇంతమంది వచ్చారు అంటే మీరు ఆలోచించండి ఎంతమంది చేతులు ఎత్తారనేది. సో ఇవన్నీ కూడా మహిళల సంక్షేమం కోసమే మేము చూస్తాం. ఎప్పుడు కూడా అత్యధిక పెద్ద పీట అంటే ప్రెసిడెంట్ స్థాయి వరకు కూడా పొజిషన్స్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీయే. వీళ్ళు ఇచ్చినారు ఒక దళిత్ ప్రెసిడెంట్ని, కానీ అక్కడ పాపము వారిని కూడా అవమానించడం జరిగింది. మొన్న వారికి ఇన్విటేషన్ కూడా పంపలేదు ద్రౌపది ముర్ము గారికి. సో ఆ విధంగా అవహేళన వాళ్ళు చేస్తారు, ఆ పార్టీలు చేస్తారు, కానీ మేము చేయం. ఒక్క బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత ఆమె బిడ్డనే ఒక్కటి సోల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చూపించుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క మండల్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క బ్లాక్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరు కూడా మాకు హీరోయిన్లే. ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్కి నాంది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటాను. మనతో పాటు ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసుకుంటూ, సమాజం కోసం ఎంతో ఆలోచించుకుంటూ, ప్రతిరోజు ప్రజల ఆడవాళ్ళ కోసం ఆయన జీవితం త్యాగం చేసుకుంటూ ఉన్నారు. గతంలో 2 సార్లు అసెంబ్లీ టికెట్ కూడా అడిగారు. ఈసారి ఆశాభావులుగా మన ఎంపీ టికెట్ కూడా మన నునాథ్ రాధాబాయి గారు కూడా అడుగుతున్నారు. మేడం చెప్పండి, ఆశాభావులుగా అడుగుతున్నారు, మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది మహిళల నుంచి? మహబూబాద్ నియోజకవర్గం 4250 కోట్ల బాకీ ఉన్నాడు కేసీఆర్. ఈరోజు మరి మహబూబాద్ పార్లమెంట్ సమావేశానికి మా మహిళా సోదరులందరూ పార్లమెంట్ నుండి మరి జిల్లా నుండి వచ్చిన జిల్లా అధ్యక్షులందరూ, అదేవిధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఎవరూ పెట్టని విధంగా మరి మా రాష్ట్ర అధ్యక్షురాలు రివ్యూ మీటింగ్ పెట్టి చేసి